ఇండియాలో 118 చైనీస్ యాప్స్ అండ్ గేమ్స్ అయితే ఇండియాలో అయితే బ్యాన్ అయిపోయాయి. సో ఈ బ్యాన్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే యాక్ట్ నెంబర్ 69A. సో ఈ యాక్ట్ అనేది ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది అండ్ ఇప్పుడైతే మనకి వెలుగులోకి అయితే వస్తుందన్నమాట యాక్ట్ నెంబర్ 69A. సో వాట్ ఈజ్ మీన్ బై యాక్ట్ నెంబర్ 69A అని మీరు నన్ను అడిగితే, సో మన ఇండియన్ డేటా ఒక యూజర్ ఒక డేటాబేస్ కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే జియో లొకేషన్ కావచ్చు, ఇవంతా మన పర్మిషన్ లేకుండా వేరే అదర్ కంట్రీస్ ఉన్న యాప్స్లో కావచ్చు, లేకపోతే కంట్రీస్ ఉన్న డేటాబేసెస్లో కావచ్చు స్టోర్ చేస్తే అది యాక్ట్ నెంబర్ 69A ప్రకారం ఏంటి అంటే ఇల్లీగల్గా మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ కంట్రీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని చెప్పేసి యాప్స్ అనేది బ్యాన్ చేయొచ్చు అని చెప్పేసి ఇండియాలో ఈ యాక్ట్ నెంబర్ 69A అయితే మనకుందనమాట. సో ఈ యాక్ట్ నెంబర్ 69A ప్రకారం చాలా వరకు యాప్స్ అనేవి ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన చైనీస్ యాప్స్ ఏవైతే బ్యాన్ అయ్యో ఆ యాప్స్ అండ్ ఇప్పుడు బ్యాన్ అయిన యాప్స్ కూడా యాక్ట్ నెంబర్ 69A ప్రకారం ఏంటి అంటే బ్యాన్ అయితే అయిపోతున్నాయి అనమాట. అండ్ రైట్ నౌ గైస్ చాలా మందికి ద మోస్ట్ ఫేవరెట్ గేమ్ ఏదైతే ఉందో పబ్జీ లైట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అయితే బ్యాన్ అయిపోయాయి. అండ్ చాలామంది దీని ఒక ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే బ్యాన్ అవుతుందేమో అన్బ్యాన్ అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే కొత్త గేమ్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అట్లా ఒక 2 గేమ్స్ అయితే నాకు కంటికి కనిపించాయి. ఆ 2 గేమ్స్ గురించి వాటి వీళ్ళు అయితే మనం మాట్లాడతాం. సో ఇవి పబ్జీ ఆల్టర్నేటివ్సో లేకపోతే పబ్జీ కాపీయో ఏదైతే నాకు అర్థం కావట్లేదు. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి. అండ్ ఇట్లాంటి టెక్ అండ్ గేమింగ్ అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హలో ఎవరీవన్, దిస్ ఇస్ దినేష్ అండ్ వెల్కమ్ టు ది ఛానల్ FTB Tech in Telugu. సో ఇప్పుడు నేను ఈ 2 యాప్స్ ఇండియాకి సంబంధించినో నాకైతే తెలియదు. బట్ ఇవైతే మనకి రీసెంట్గా అయితే వచ్చాయన్నమాట పబ్జీ బ్యాన్ అయిన తర్వాత. సో ఫస్ట్ గేమ్ చూసినట్టయితే పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్స్ ఎండ్ అనమాట. సో ఈ పబ్జీలో జీ ఉంటుంది కదా, సో వాడు జీని ఏం చేశారంటే JEగా మార్చి మనకి యాప్ని అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ యాప్ అయితే మనకి 102 MB 107 MB అయితే ఉంటుంది. సో నేను డౌన్లోడ్ చేసినప్పుడు 107 MB అయితే ఉందన్నమాట. సో ఈ యాప్ నేను డౌన్లోడ్ చేశాను. సో ఎట్లుంటుంది అని చెప్పేసి ఈ యాప్ నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే పబ్జీ ప్లేయర్స్కి సాటిస్ఫై అయితే అస్సలు చేయలేదు. రైట్ నౌ గైస్ మీరు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ వీడియో అయితే చూడొచ్చు. సో నేను ఆడాను కొంతసేపు. సో మనకి పెద్ద మ్యాప్ అయితే ఉండదు. సో మనకి ఇంటర్ఫేస్ కూడా పెద్ద విచిత్రంగా అయితే ఉండదు అనమాట. సో లైదర్ మనం వెళ్ళిన వెంటనే ఏంటి అంటే స్టార్ట్ హెల్ప్ అని ఉంటుంది. సో హెల్ప్ అని నొక్కితే వాళ్ళకి డొనేట్ చేయమని ఒక $2 to $3 డొనేట్ చేయమని మనకైతే అడుగుతుంది. సో హెల్ప్ నుంచి బయటకు వచ్చేసి స్టార్ట్ అని ఉంటుంది అనమాట. స్టార్టింగ్ క్లిక్ చేయగానే మీరు మ్యాప్కి అయితే వెళ్ళిపోతారు. సో డైరెక్ట్గా వాళ్ళే మ్యాప్లోకి తీసుకుని వెళ్ళిపోతారు. ఎటువంటి లోడింగ్ అయితే ఉండదు. అండ్ ఈవెన్ మీరు దీన్ని ఆఫ్లైన్లో కూడా ఆడచ్చు అనమాట. సో ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది అనమాట. సో మీరు ఆఫ్లైన్లో ఆడినంతే మీకేంటి అంటే యాడ్స్ అయితే రావు. సో మీరు ఎటువంటి యాడ్స్ లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే గేమ్ అయితే ఆడతారు. అదే మీరు ఆన్లైన్లో ఆడారనుకోండి, మనకి కార్లో ఎక్కేటప్పుడు కావచ్చు, కార్లో దిగేటప్పుడు కావచ్చు మనకి యాడ్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ రైట్ నౌ గైస్ మీరు ఇప్పుడు ఒకవేళ దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటి అంటే మీరు మ్యాప్లోకి వెళ్ళిందే ఫస్ట్ మీ పక్కన ల్యాంబోగిని అయితే ఉంటుంది. సో ఆ ల్యాంబోగిని పక్కన M416 గన్ అయితే ఉంటుంది. సో ఆ గన్ ఎత్తుకుంటారు, ల్యాంబోగినిలో ఎక్కుతారు, తిరుగుతూ ఉంటారు. సో ఒక 5 నిమిషాల తర్వాత 3-4 బాటిల్ అయితే కనిపిస్తే 3-4 బాటిల్ క్లీన్ చేస్తారు, గేమ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీకు 20 మెంబర్స్ లైవ్ అయితే ఉంటారు. సో మీతో కలిపి సో నాకు తెలిసిన వరకు నేనైతే ఎక్కువ మంది అయితే చూడలేదు భయ్యా, 2 మందిని కిల్ చేశాను. దాని తర్వాత తిరుగుతూనే ఉన్నాను అనమాట నేనైతే. సో అండ్ మనకి ఏంటి అంటే లైక్ మీరు హైలైట్ ఫీచర్ ఏంటంటే మీరు ఇళ్ళలోకి అయితే వెళ్ళలేరనమాట. సో స్టెప్స్ కూడా ఎక్కలేరనమాట. సో స్టెప్స్ ఎక్కుతారు బట్ ఇళ్ళలోకి అయితే వెళ్ళలేరనమాట. ఏంటి అంటే డోర్స్ ఓపెన్ కావు. సో డోర్స్ క్లోజ్లోనే ఉంటాయి. మీకు ఏమైనా గన్స్ కావాలన్నా ఏం కావాలన్నా మనకి బయట దొరుకుతాయి అనమాట. అండ్ ఇంకో గేమ్ కూడా ఉంది పబ్జీ లైట్ అని చెప్పేసి. సో ఈ గేమ్ అయితే నేను ఇన్స్టాల్ చేయలేదు, అంత ధైర్యం అయితే చేయలేకపోయినాను అనమాట. ఇన్స్టాల్ చేసి ఆడే అంత ధైర్యం అయితే చేయలేదు. అండ్ ఈ 2 గేమ్స్ రిలీజ్ చేసింది ఏంటి అంటే వన్ టచ్ గేమ్స్ అని ఒక కంపెనీ అయితే ఉంది. సో ఆ కంపెనీ అయితే రిలీజ్ చేసింది. లెక్కేసి కొడితే దీంట్లో 7 గేమ్స్ ఏమో ఉన్నాయి నేను చూసినంత వరకు. సో ఈ 7 గేమ్స్ ఉన్నాయి. ఈ 7 గేమ్స్ నేను ట్రై చేయలేదు. జస్ట్ పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్స్ ఎండ్ అని ఒక్క గేమ్ అయితే ట్రై చేశాను. సో నాకైతే ఈ గేమ్ అయితే అంత అనిపించట్లేదు. సో ఇది మనకి పబ్జీ ఆల్టర్నేటివ్ పబ్జీ కాపీయో కూడా నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది నాకు తెలిసి పబ్జీ లైట్ వర్జన్ అనమాట. సో 2 లైట్ వర్జన్కి ఇది లైట్ వర్జన్ అనమాట. సో అంత ఇదిగా ఉందన్నమాట. నాకు ఏమి లేదు ఈ గేమ్లో అయితే. మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ వీడియో నచ్చామో వీడియోస్ తప్ప లైక్ చేయండి, షేర్ చేయమని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.